ఏంట్రా చాలా ఆనందంగా ఉన్నావు? నేను పక్కన పెట్టి నువ్వేంటి ఫుల్ డాన్స్ చేస్తున్నావు? ఈ రోజు మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిపోయి ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? ప్రతి సంవత్సరం ఈసారి ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయ్యా? మరి దాని డాన్స్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు పాస్ అయ్యాం అనుకో జాబ్ చేయాలి. మన చదువులకి మనకు వచ్చే మార్కులు జాబ్లు ఇస్తారా? ఎవరు? ఖాళీ కూర్చోవాలి. ఖాళీ కూర్చుంటే ఏమంటారు ఇంట్లో? ఖాళీ కూర్చొని జాబ్ చేయొచ్చు కదా అంటారు. ఊరు నుంచి చుట్టాలు వస్తారు. ఏం చేస్తున్నా అంటే ఖాళీగా తిడతారు. ఇలా ఖాళీగా ఉన్న పోతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకో ఇలా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు అడగవచ్చు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అబ్బాయి ఇంకో చదువుకుంటాడని అంటారు. సిగ్గు లేదు. సిగ్గు లేదని మద్దగా అన్నారు. విన్నావా? నన్ను నవ్వాలి ఇక్కడ. సిగ్గు లేదుగా. అవును నువ్వేంటి మంచి ఎంజాయ్ చేస్తున్నావు? ఏమైంది? నేను పాస్ అయిపోయారా? నాకు విషయం తెలియక. నా దగ్గరికి పాస్ అయ్యా? అవునరా. నేను నమ్మను. నా దగ్గర ఎవడో పాస్ అవ్వదు. ఇప్పుడు వచ్చి అరే హాల్ టికెట్ నెంబర్ చూడు. చెప్పు. 3 5 7 8 2 పాస్ అయ్యా. ఏమైందిరా? ఇది హాల్ టికెట్ కాదురా, లాటరీ టికెట్. ఇది లాటరీ టికెటా? నాకు అదే భయం వేసింది. ఎక్కడ పాస్ అయిపోయినా అని చెప్పినా కదా. లాటరీ ఏమొచ్చింది ఇంతకి? అరే బావా, అరే చెప్పరా. రే రేంజ్ మారిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇంకా నువ్వు ఇస్త్రీ బట్టలు వేసుకోవడమే. ఏంట్రా నీకు ఐరన్ బాక్స్ వచ్చింది? ఇంకా నలిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు. రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవడం. ఐరన్ బాక్స్ వచ్చింది తీసుకో. పక్కింటి వాళ్ళు కూడా ఇస్త్రీ బట్టలు వేయచ్చు. జబర్దస్త్ వాళ్ళందరికి ఇస్త్రీ బట్టలే వస్తాయి. అయినా గవర్నమెంట్ ఈ పూర్ పీపుల్స్ కి ఏదో పథకాలు పెడతారు కదరా. మళ్ళీ పూర్ స్టూడెంట్స్ కూడా ఏమన్నా పథకాలు పెట్టి సబ్జెక్ట్ లో ఫెయిల్ ప్రతి సబ్జెక్ట్ కు 10,000, 100 మార్కులు 7 మార్కులు పాస్ మార్క్, వారం మనం తాగడం 2 కేసులు బీర్లు, 2 సిగరెట్ ప్యాకెట్లు, అలాగే నెలకోసారి మనకి మనం చిన్నప్పుడు చూడరా ఏబీసీలు ఆర్డర్లు ఉంటే ఎంత అందంగా ఉండేవి. సింపుల్ గా చదివేసేవాళ్ళు. అదే ఏబీసీలు ఆర్డర్ మారగానే చదవడం కష్టం అయిపోతుంది. ఆర్డర్ మారంటారా? చిన్నప్పుడు ఏబీసీలు పెద్దప్పుడు ఏబీసీలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ మారే కదా. ఎంబీఏ కష్టం చదవడం, ఐఏఎస్ చదవడం కష్టం, ఐపీఎస్ చదవడం కష్టం. చూసి ఆర్డర్ మారితే ఎంత కష్టంగా ఉన్నాయో. నేను ఊరు వెళ్తున్నాను రా ఇంటికి. 1 వీక్ లో వచ్చి కలుస్తా. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదరా. మాది డిఫరెంట్ ఫ్యామిలీ రా. మా నాన్నగారు అంతా ఆర్గానిక్ అనుకోని. అరే మంచిది ఆర్గానిక్. పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం. పైగా చెట్లు అన్ని బాగుంటాయి. ఇదేరా మా ఇల్లు, మా ఊరు. ఇంట్లో ఇల్లు మొక్కలు ఉన్నాయి ఇంట్లో. చెప్పే కదా మా నాన్నగారు ఆర్గానిక్ ఫ్యామిలీ అంటే ఇంట్లో మొక్కలు పెంచుతుంటారు అని. అంతా ప్యూర్ అంతా. సూపర్ రా. దా కూర్చో. ఇంటికి గెస్ట్లు వచ్చారు, కొంచెం వాటర్ పట్టరా. పల్లీలు ఏంట్రా? పల్లి కదమ్మా, వాటర్. పల్లీలు కాదు, వాటర్. అది వాటర్ ఏంటి ఆకుల్లో వేస్తున్నారు? చెప్పే కదా నాన్నగారు ప్యూర్ ఆర్గానిక్. మరి ఎంత ఆర్గానిక్? తాగు. టేస్టీగా ఉన్నారా? అరే ఒకసారి మీ ఆర్గానిక్ డాడీని చూడాలన్నారా? ఇన్ని ఆర్గానిక్ ఇచ్చిన మన డాడీని చూస్తావు కదా. ఆర్గానిక్ డాడీ. ఇప్పుడే మా ఫ్రెండ్ సుధీర్ అని చాలా మంచివాడు. ఈ రోజే లాటరీలో ఇస్త్రీ పెట్టి వచ్చింది. బాగున్నాను. ఇదేంటి మెల్ల ఆకలి ఏంటి? ఇదిగో 2 నెలల క్రితం జోబులో ఒక విత్తనం వేసా అంతే. ఇదిగో పాకేసింది మొత్తం. ఇది ప్యూర్ ఆక్సిజన్. లోపల మట్టి వేసి విత్తనం వేస్తే చెట్టులా వచ్చేసింది. ప్యూర్ ఆక్సిజన్ పీస్తారు నాన్నగారు. ఇప్పుడు మరొకరు ఈ ప్యాంట్ కాదు ఇంకో ప్యాంట్ వేసుకుంటే ప్యాంటుకు మొక్క ఉంటుంది నాన్నకి. మరి ఆ మొక్కకు వాటర్ ఎలాగా? నీళ్లు పోస్తా, జోబులో పోసుకుంటాడు. జోబులో నీళ్లు పోసుకుంటారా? అనుకున్నావు? నేను అదే నీళ్ళే ఎలా పోస్తారా? ఇది చేతికి ఏంటిది మరి? వాచ్ ఆర్గానిక్ వాచ్. అవునమ్మా. టైం ఎలా తెలుస్తుంది అందులో? ఫోన్ లో చూడు. చూసుకొని అక్కడ చెప్తే చెప్పేస్తారు అంతే. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆర్గానిక్. మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ ఆర్గానిక్. మా తాతగారిని పరిచయం చేస్తాను. మీ తాతగారు కూడా ఉన్నారా? పిలుపులు తాతగారు. నాన్నదా మీ తాతగారా? అదేంటారు అంత ఎంగగా ఉన్నారు? ఆర్గానిక్ ఫుడ్ తింటాడు, ఆర్గానిక్ వాటర్ తాగాడు, ఆర్గానిక్ బట్టలు కూడా వేసుకుంటాడు. అందుకనే ఇంత ఏజ్ వచ్చినా ముడతలు వచ్చే కానీ చూసా వైట్ హెయిర్ రాలేదు. సరే మరొకరు ఆకలి ఇరిగిపోతే ఏం చేస్తారు? ఆకలి చిరిగిపోతే చల్లగా ఉంటది. వాష్రూమ్ ఎదురా? ఇదేరా వాష్రూమ్. ఇదేరా?
అరే రాంప్రసాద్ ఏంట్రా బాత్రూమ్ లో చెట్లు ఉన్నాయి మొత్తం? ఆర్గానిక్ బాత్రూమ్ రా. ఆర్గానిక్ బాత్రూమా? మరి పల్లెటూరులో మనం చెట్లలోకి తుప్పల్లోకి వెళ్తాం కదా, నాన్న కమోడ్ చేసి డైరెక్ట్ చెట్లు పెట్టేశారు లోపల. ఇదేంటి? షూనన్నా. ఇది షూనా? ఆర్గానిక్ షూ. తిండ్రా నాన్న తిను. ఏంటి తినాలా? తిన్నా. ఇది ఎలా తింటారు? ఆకుకూరలు చాలా మంచిది, తినాలి, నమలాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందా? దీంట్లో బెండకాయ ఉంటే దాని టేస్టే వేరు. వరకు అరే భోజనం అయిపోయింది, వాటర్ తీసుకురా. ఏంట్రా మవాడ పడుతున్న ఆర్గానిక్ తెలీదా? ఇదిగో తాగు, వాటర్ తాగు, తాగురా. ఏరా ఏమైంది? ఆడు కొంచెం కాసేపు పడుకొని వెళ్ళమని రా. పడుకోద్దా? రాత్రి ఉండెళ్ళు పడుకో. సార్ దీంట్లో ఏముందని సార్ పడుకోవడానికి? పడుకో. ఆర్గానిక్ మంచం అది. పడుకో, ఆర్గానిక్ మంచం ఇది. చుట్టూ ఆకులు, మధ్యలో నేల మీద పడుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, కింద నడుముకు మంచిది, చాలా మంచిది. పడుకో. అరే ఏంట్రా ఇది? చెప్పా కదా రావద్దని. నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. వద్దులేరా బాబు. ఎక్కడికి వెళ్తావు? ఒకసారి మా ఆర్గానిక్ ఫ్యామిలీకి వస్తే ఒక్క రోజున విడిచి తీసుకుని వెళ్ళాలి. చెప్పలేదు మన ఫ్యామిలీ గురించి? చెప్పాను, కొంచెం కొత్త కదా అలవాటు అవ్వట్లేదు మనకి అంతే. మీ ఆర్గానిక్ ఫ్యామిలీకి దండంరా బాబు. మీ తాత ఊపుదా ఉన్నాడు దాన్ని, ఇదేమో ఆకలి వేసుకున్నాడు మీ నాన్న. నా వల్ల కాదు, నేను వెళ్తాను. నేను వెళ్ళా సిటీలోనే హ్యాపీగా పబ్బులో గిబ్బులో బ్రతికేస్తాను. నువ్వు వెళ్ళా ఆడితో మాట్లాడతాను. ఏంట్రా ఆర్గానిక్ ఫ్యామిలీ గురించి? మీ ఆర్గానిక్ గురించి ఎప్పుడు తెలుసుకుంటారా జనం? ఏనాడైనా ఆర్గానిక్ కే షిఫ్ట్ అవ్వాలందరూ. ఆక్సిజన్ చూసుకో. అరే ఏంట్రా ఈ టార్చర్ ఎలా భరిస్తున్నారు నువ్వు? 20 years అనుభవించాను రా. 20 years అర్థమైందా? సరే నేను వెళ్తాను రా. అరే లోపల సామాన్ చదవరా, కొద్దిగా పేపర్ చదువుతా. అరే ఆనంద్ తాత, పొయ్యి మీద పాలు పెట్టాను చూడరా. అలాగే తాత. గురుమూర్తి. అరే రమణమూర్తి ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నువ్వేంట్రా ఇక్కడ? రాత్రి ఇల్లు రెంట్కి తీసుకున్నాం పక్కనే, రాత్రే షిఫ్ట్ ఇక్కడికి. అరే ఆనంద్, వీడు నా చిన్ననాటి స్నేహితుడు, చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. చిన్ననాటి స్నేహితులు కలిస్తే ఆనందం వేరు తాత. మీరిద్దరు మాట్లాడుకుంటుండే ఇప్పుడే వస్తా. చాలా సంవత్సరాల తర్వాత నేను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. నీకేం కావాలన్నా నన్ను అడగరా. నీ బాల్య స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడని సంగతి మర్చిపోకరా. మర్చిపోను. నిన్నెలా మర్చిపోతాను రమణమూర్తి? అంత దుర్మార్గం ఏం చేశాడు అతను? చిన్నప్పుడు నా పలకాన్ని పగలగొట్టాడు సార్ వాడు. నేను వేసుకునే గోచినైనా మర్చిపోతాను కానీ వాణ్ణి మర్చిపోను సార్. అరే రమణమూర్తిగా, నువ్వు పగల కొట్టింది పలకను కాదురా, నా గుండెండ్రా. నీ మీద పగ ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్నాను రా. ఈ రోజు దొరికేవరా నాకు, నేను వదలండ్రా. ఈయన ఏదో ఒకటి చేస్తా. అరే రమేష్, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. ఇందాకే వీసా కూడా వచ్చింది. ఇంకొక 4 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను రా. థ్యాంక్ యూ రా. బాబు ఆనంద్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును తాత, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తాత. ఇదిగో వీసా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు, కానీ నా బాల స్నేహితుడు రమణమూర్తి గాడే దురదృష్టవంతుడు రా. ఏంటి తాత అలా అన్నారు? నీవు ఆనందంగా ఉండాలని చెప్పి నా బాల స్నేహితుడు తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయాడు రా. ఏం మిస్ అయ్యాడో చెప్పండి తాత. నేను ఫుల్ఫిల్ చేస్తాను తాత. అందరు అలాగే అంటారు లేరా తాత. అందరూ వేరు, నేను వేరు. మా తాత ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను తాత. అంటే ఇప్పుడు అమెరికా వెళ్లకుండా ఆ వీసాని చించేస్తాను తాత కోసం? చింపేస్తాను తాత, చింపేస్తాను. మా తాత జీవితంలో ఏం మిస్ అయ్యాడో అది తీర్చే వరకు నేను అమెరికా వెళ్ళను. ఏం మిస్ అయ్యాడు చెప్పు తాత. మీ తాతకి చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదిరా. అవునా? అవునరా. చిన్నప్పుడు మీ తాత నేను దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు మీ తాత ఎప్పుడు పోలీసే ఉండేవాడు రా, దొంగ ఉండేవాడు కాదురా. నేను దొంగ ఉండేవాడురా, అంత బలంగా ఉండేది. అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కూడా స్కూల్కి వచ్చేవాడురా మీ తాత. ఇప్పుడు మా తాత కోసం నేనేం చేయాలి తాత? మీ తాత ఆనందం మీ కోరిక తీరాలంటే మీ తాతని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఇలా నలిపామనుకో, అంకుశంలో రాజశేఖర్లా తయారైపోతారా మీ తాత. అయితే సరే, ఎంత కష్టమైనా సరే మా తాతకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసింగ్ చేస్తా, నెత్తి మీద టోపీ పెట్టిస్తా. నువ్వు టోపీ పెట్టు, మీ తాతకి నేను లాఠీ పెడతా. ఒకసారి బయటికి రా తాత. ఏంట్రా? నీకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉండేదా? అవునరా.
ఎవరు చెప్పారా? గురుమూర్తి తాత చెప్పాడు. చిన్నప్పుడు అన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నాడు వెధవా. నువ్వు పోలీస్ అవ్వాలనే కోరికని నేను తీరుస్తా తాత. నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. లేపు తాత లేపు. 20-25 కేజీలు పెడితే మీ తాత ఎప్పుడు పోలీస్ అవుతాడు? 50-50 కేజీలు పెట్టు. నీ స్క్రీన్ ప్లే లో ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడేంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మర్చిపోయావరా? చిన్నప్పుడు నువ్వు నా పలక పగల కొట్టిన సంగతి మర్చిపోతావరా రమణగా? చిన్నప్పుడు పలక పగలగొట్టానని నా మనవడకు పుల్ల పెట్టి నా చేతిలో ఇది పెట్టిస్తావురా? ఇది దింపమని చెప్పరా? లేపు తాత లేపు. ఈ వయసులో వెన్నుపోత నడవడానికి పనికొస్తా తప్ప మోయడానికి పనికిరాదురా. నువ్వు లేపుతావు లేదా ఇప్పుడు? లేపలేనురా. లేపవా తాత? నేను కాల్చుకుంటా. కనిపెట్టుకున్నావేంట్రా? నువ్వు పోలీస్ అవడం కోసం గన్నే కాదు, ఆ జేబులో బాంబు కూడా పెట్టుకుంటాడాడు. వద్దు లేపుతానురా. మెడల్ చేతులు ఏదో పట్టేసినట్టు కొద్దిగా ఇచ్చేయరా. చేతులు కూడా చూడొకసారి. అలా అయితే ఎక్కడ ఉంటారా? నేను తిప్పుతాను ఇటు. గురుమూర్తి నా పలక పగల కొడతావరా నువ్వు? మా తాత ముందుకుండిపోయాడు. ఇప్పుడు ఎలా? ముందు నుంచి వెనక వస్తాడు. అలాగే వచ్చేసాడు వచ్చేసాడు. తాత వేడి నీళ్ళు పెడతాను రా తాత, స్నానం చేద్దు. ఏం చేస్తున్నారా? బాడీ మొత్తం కొల్లబొడిచారు కదరా. మా రమణమూర్తి గాడి వంశం వాడితోనే ఆగిపోతుందే అని చిన్న బాధరా నాకు. ఎందుకు ఆగిపోతుంది తాత? నేనున్నాను కదా. నువ్వు కూతురు కొడుకురా, మనోడు అవుతావు. వంశధారకుడు ఎలా అవుతావు నువ్వు చెప్పు? పోనీ వంశధారకుడి కోసం నా రమణ గాడికి ఇప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుందా లేదా అని నాదొక ఆలోచన. చెయ్యాలి తాత. చేయాలా? చెయ్యాలి. నాకు అదే కావాలి. ఇప్పుడు వారి పలక పగలుతుంది. నేను మాట వినను తాత. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, వంశధారకుడు పుట్టాల్సిందే. ఆనంద్, ఈ వయసులో నాకు పెళ్లి వద్దురా, వంశధారకుడు వద్దురా. నువ్వు పెళ్లి చేసుకో, నేను అమ్మాయిని తీసుకొస్తా అంతే. ఆనంద్, అరే ఆగరా. ఒట్టిపోయిన బరికి పాలు పిండుదామని చూస్తావేంట్రా దరిద్రుడా? దరిద్రుడా ఆగరా. ఆగడాడు. ఒరే గురుమూర్తి, దరిద్రుడా నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు, నాకు వంశధారకుడు కావాలంటున్నాడు. ఈ ఫిట్టింగ్ పెట్టింది నువ్వే కదరా? డౌటే లేదురా. ఇదంతా ఎందుకురా? పలక ఏమన్నాను ఆ రోజు నేను నీకు? అరే కొద్దిగా బెంచ్ ఇరిగిపోయిందిరా, పక్కకు జరగరా అన్న. ఆ మాత్రానికి పలక పగలు కొట్టేస్తావురా నువ్వు? అదే బాధని దిగుమింగుకొని స్కూల్ అయ్యాక పగిలిన పలకని సంకలో పెట్టుకొని వీధిలో వెళ్తుంటే ఊరు వాళ్ళందరూ గురుమూర్తి గాడి పలక పగిలిందంటారు అని చెప్పి నన్ను ఎంత హేళన చేస్తారు తెలుసారా? తాత ఇదిగో అమ్మాయి, ఇదిగో దండలు, పెళ్లి చేసేసుకో. అది కాదురా. అది కాదు ఇది కాదు అనకు తాత. ఈ వంశం నిలబడాలి తాత, నిలబడాలి. అరే దరిద్రుడా, వంశం నిలబడాలి అంటున్నావు గాని మీ తాత నిలబడగలరా లేదని ఆలోచించవేంట్రా? అరే ఇది బోరుకొచ్చిన బండిరా, హైవే మీద నడుపుదాం అనుకుంటావేంట్రా? పొగొచ్చేస్తుందిరా. పొగ వచ్చినా సెగ వచ్చినా చివరికి మంట వచ్చి ఇంజన్ కాలిపోయిన నా రమణ గాడికి వంశధారకుడు ఉండాలరా బాబా? ఉండాలి తాత. నీకు దండం పెడతాను, నువ్వు ఆగరా. ఆయన రెచ్చగొడతావేంట్రా నువ్వు? అరే గురుమూర్తి, నువ్వు నన్ను చంపేయాలంటే సరయ్యావరా, కానీ ఇలా చంపుతావు అనుకోలేదురా. గురుమూర్తి, నేను చిల్లిపడ్డ కొండనురా. నువ్వు ఉండవమ్మా, వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతుంటే మధ్యలో నువ్వు ఒకటి ఏడు పూడ్చేది. ఇదిగో ఈ డిస్కషన్ ఏంటి? మాలేసుకో. నువ్వే కంటెంట్ ముఖ్యంగా మాలదే ఉంది. పద పద ఆగవే. నువ్వు లోపలికి వెళ్ళు తాత, వంశోద్ధారకుడు కావాలి తాత. చిన్నప్పుడు పలక పగల కొట్టానని నా మీద ఎంత పగ పడతావురా? నీ పక్క నుండి కంటే ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం బెటరా? వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు? నేను కూడా అక్కడ తీసుకెళ్ళు. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్దాం పద.